చూశారు వర్క్ అది వాళ్ళ సంపద, వాళ్ళకు ఒక ముస్లింలకి వాళ్ళకి వాళ్ళ విశ్వాసం అది. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు ఒక ధార్మిక సంస్థ, హిందువులకు ఒక ధార్మిక సంస్థ, క్రిస్టియన్స్కి ఒక ధార్మిక సంస్థ. అంటే మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ఎవరి దానిలో ఇంకో ఏళ్ళు పెట్టకూడదు అధికారంగా. ఇది జరుగుతూ ఉంది. కారణం దీని వెనక ఓట్ బ్యాంక్ అనేది జరుగుతుంది. కొంతకాలం నడుస్తుంది. వాళ్ళని ప్రజలు అర్థం చేసుకునే వరకు ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. మనం అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ అంబేద్కర్ గారి ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, పూలే గారి ఆశయ సాధన ముందుకు తీసుకెళ్లే క్రమంలో, మార్క్స్ ఏంగెల్స్ చెప్పిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాజకీయ కక్షలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా ఎంత మంచివాడైనా సరే వారికి వ్యతిరేకంగా గొడవ. ఆ విధంగా మీరందరూ ఇదే ఐక్యతను, పార్టీలు ఏమైనా సరే ఇదే సామాజిక ఐక్యతను మన దీని నుంచే ఇచ్చారు. అది గత 2 పర్యాలు కూడా కాలం పూర్తి చేయలేదు. సాంబశివరావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ కమిషనర్ గారు కూడా యువతలకి కొంచెం రావాలని దయచేసి కోరుతారు. కమిషనర్ గారు, సిఏ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తి అంతకంటే కాదు. ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది కూడా ఏదో ఒక వర్గం కోసం కాదు. ఈ రోజు భారతదేశంలో అన్ని వర్గాల కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసము రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఉన్నత చదువులు కానీ అనేక అవమానాలు ఎదురైనా కూడా ఎక్కడ కూడా మరి ఏమాత్రం కూడా వెనక వేయకుండా, తన యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా, మరి అనేక అవమానాలు పడినా కూడా అన్ని డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తి గుర్తుంచుకోవాలి. మరి ఆ రోజు రాజ్యాంగంలో అలాంటిది ఇప్పుడు కూడా భారతీయ జనతా అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క భారతదేశ మనల్ని మనం గౌరవించుకునే ఆలోచనలు విధంగా మరి పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, పునరంకితమై అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారి త్యాగాలు ప్రతి పౌరుడు పార్లమెంట్ చేస్తున్నారు. అంబేద్కర్ గారికి నివాళులు నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు. ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నాయకులు మల్లికార్జున గారు, ప్రవీణ్ గారు, ఇలాగే దశగిరి, ఇంకా మేఘాల నుండి వచ్చినటువంటి వారందరూ నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ప్రమాద మనసులో మనము భారతదేశంలో ఉన్నాం. ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు ఎడవలి కిషోర్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు మనం 134వ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులు, అన్ని పార్టీల నాయకులకి ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు ప్రతి సంవత్సరం. వారందరి కమిటీలో వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగంలో
మరి హక్కుల కోసం పోరాడి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం అసెంబ్లీలో పార్లమెంట్లో రిజర్వేషన్ కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరచబట్టే ఇవాళ కొద్దో గొప్ప అయినా ఈ భారతదేశంలో మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఫలితాలు దక్కుతున్నాయి. నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ఆ విధంగా మనం ఎంతో కొంత ఆటుబడి ఈ భారతదేశంలో అన్ని వర్గాల అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ బయటికి రావద్దు, రాజకీయాల్లో ఉండొద్దు అనేది అప్పుడున్న మనవాదాలు తీసుకొచ్చినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ప్రతి మహిళ ఒక రాజకీయవేత్తగా మారాలి, ప్రతి మహిళకి రాజకీయం చేసుకునే హక్కు ఉంది. అందుకనే ఇందిరాగాంధీ కూడా భర్త లేని కారణంగా తనకి రాజకీయానికి దూరంగా ఉండాలి అని చెప్పినప్పటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ రాజకీయంలో తను ముందుకొచ్చి ఆ రోజు తను ఒక ప్రధానిగా అయ్యి మన రాజ్యాన్ని మన భారతదేశాన్ని ఏలిన పరిస్థితి. ఇంకోటి మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను ఉత్తరప్రదేశ్ లో అనుకుంటా. ఒక దళితుడు పోయి దేవుడి విగ్రహాన్ని దగ్గర ప్రే చేసుకుని బయటకు వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి పెద్ద కులం ఆయన వెళ్ళి దాన్ని ఆ దేవాలయం మొత్తం ఇదైపోయింది. తారతమ్యాలు చూస్తా ఉన్నాం. ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే రిజర్వేషన్ కల్పించకపోతే ఇవాళ బడుగు బలిన వర్గాలకి ఇక చూసుకునే పరిస్థితి ఉండేది కాదు. రిలీజియన్ అనేది రైట్ టు కమ్యూనికేషన్ అనేది లేదా రైట్ టు జరిగింది. ఇవాళ ఆ రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వం దాడి చేయడం జరుగుతుంది. అమిత్ షా ఎవరైతే మన హోంమంత్రి ఉన్నారో వారు రాజ్యసభలో మాట్లాడుతూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భాగవత్ మనందరం కూడా నడుము తీసుకోవాల్సిన అవసరం. మరి సంపద 70% ఈ దేశ సంపద వాళ్ళ చేతిలో ఉండడం జరిగింది. వాళ్ళ చేతి ఈ దేశాన్ని కార్యక్రమాన్ని నిర్వహించాలి. గత కొన్ని సంవత్సరాలు మా సోదరులు తిరగబడుతున్న దండలు పడేయకండి. అట్లా ప్రతి సంవత్సరం అంబేద్కర్ పుట్టినరోజు ఒక పండుగ వాతావరణంతో అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చి ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణం సృష్టించి అంబేద్కర్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్న మన పాల్వంచ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సంఘం అధ్యక్షులు వారి బృందానికి బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మిగతా పెద్ద నాయకులు నాలుగు పెద్దలందరూ కలిసి అన్ని పార్టీని, అన్ని వర్గాలు అందరి వారి యొక్క లిఖితమై మనందరికీ వెలుగు. ఎందుకంటే మీకు అందరూ తెలిసిన విషయమే, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ప్రతి పార్టీ పేర్లు అవసరం లేదు కానీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ నాయకులకి సంవత్సరం ఒకసారి కూడా ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడానికి అదృష్టం లేదు వాళ్ళకి. ఈ అదృష్టం ఒక అంబేద్కర్ గారికి ఒక్కటే దక్కింది. కోసం మీకు అందరూ తెలుసు. కానీ మాకు కానించి రేవులు కానించి వాళ్ళకి దండలేసుకోవడం లేవు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుఎస్లో కూడా ఈయన విగ్రహం పెట్టారని ఒకసారి చూడండి మీరు. ఏది ఎలా ఉన్నా రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరం ఒకటే. సోదరులందరూ కూడా
మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, రాజకీయాలకు అతీతంగా ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా ఈ కమిటీ వారి ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్ని కుల సంఘాలని, అన్ని రాజకీయ సంఘాలని ఈ వేదికలు పిలిపించి ఆ అంబేద్కర్ బొమ్మని మన ఇండియన్ కరెన్సీ మీద పెడితే బాగుంటుందనేసి నా యొక్క కోరిక. మాట్లాడద్దు శ్రీపురపట్నం యూత్ నవీన్ పండు జేఎస్ యూత్ తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని టచ్ చేయాలని చూస్తే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగిందో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని మీరు చేసే తప్పుల్ని రాజ్యాంగం మీద రుద్ది బాబాసాహెబ్ గారిని తక్కువ చేయాలని చూస్తే మాత్రం ఈ బహుజన జాతి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకొని ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని, ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ పనిచేటట్టు చూస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. ఉత్సవాలు చేస్తుంటారు. ఇందులో అన్ని పార్టీలను, అన్ని వర్గాలను, అన్ని మతాల వాళ్ళను, కులాల వాళ్ళను పుస్తకాలు తీసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని వర్గాలకే కాదు, మహిళలకు కానీ, కార్మికులకు కానీ అన్ని విధాలుగా ప్రపంచంలోనే లేనటువంటి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. దాన్ని అందరూ కూడా సిటీగా తీసుకోకుండా రాము గారు అలాగా బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని అలాగే నిర్వాహకులు కాల్వ ప్రకాష్ గారు, కాల్వ భాస్కర్ గారు, కాల్వ దేవదాస్ గారు, దాసరి నాగేశ్వరరావు గారు, కొత్తపల్లి సోమయ్య గారు, కత్తి శ్రీనివాస్ గారు, దండోరా శ్రీను గారు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ ప్రఖ్యాతించిన నాలెడ్జ్ ఆఫ్ సింబల్. ప్రతి దేశంలో కూడా ఆ మహనీయుడు విగ్రహాలు పెట్టుకుంటున్నారు. కానీ కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏంటంటే మా ఊర్లో పెట్టొద్దు అని చెప్పేసి కొన్ని చోట్ల దొరుకుతా ఉంటారు. ఇట్లాంటి సమావేశాలు అన్నీ పెట్టుకుంటా ఉంటారు. అట్లాంటివి జరిగినప్పుడు మనకి దాన్ని ప్రతినిధించే ప్రయత్నం చేయలేకపోతాం. అంబేద్కర్ అంటే ఆయన ప్రపంచ మేధావి, జ్ఞానానికి ప్రతీక. అట్లాంటి మహానుభావుడు కొందరివాడు కాదు, ఆయన అందరివాడు. రాజ్యాంగం భగవత గీతగా రాజ్యాంగం రాసినోడు ప్రతి వారికి మా సారా గారికి, కొత్తపల్లి శ్రీను గారు, హనుమాన్ కుమార్ గారు, ఫోటో పెట్టుకుంటేనే కదా వాళ్ళు అడుగుతారు. నాన్న ఈయన ఫోటో మరి ఇంట్లో ఎందుకున్నాను, అమ్మాయి ఫోటో అమ్మాయి కాబట్టి అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మనం చెప్పాలి. ఇక ఉన్న పుస్తకాలు ఎలాగో చెప్పరు.
ఎందుకంటే ఆయన ఎప్పటికీ నచ్చడు. ఆయన చేసి మనకు చేసి మంచి ఎప్పటికీ వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఒక రాజకీయంగా వాడుకోవడానికి తప్ప ఎవరు చెప్పరు. కానీ ఆ పరిస్థితులు మనం చెప్పాలి. ఉద్యోగస్తులే కాదు, అలాంటిది ఇప్పుడు వారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ